పలికే. ప్రతి చీరకి ఒక కథ ఉంటుంది. ఆ కథ ఆ చీర కట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఎలా అంటారా? ఆ చీర రంగు, ఆ చీర అంచు, ఆ చీర కొంగు, బోల్డ్ అని కథలు చెప్తూ ఉంటాయి. చూసిన వాళ్ళు కూడా దాని గురించి ఏదో కథ ఆలోచిస్తూనే ఉంటారు. అరే, ఈ చీరకి ఈ అంచు బాగుంది కదా, ఈ బార్డర్ బాగుంది కదా, ఈ చీరకి ఈ కొంగు బాగుంది కదా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. భలే కాంబినేషన్ ఉంది అని ఇలా చెప్తూ పోతే చీర గురించి బోల్డ్ అని కథలు చెప్పొచ్చు. నన్ను అడిగితే నేను రోజుకో కథ చెప్తాను, రోజుకో చీర కట్టుకుంటాను. సరే, అసలు ఈ చీర సంగతి ఏంటో ఇప్పుడు మీకు చెప్పాలి కదా. ఎంత బాగుంది! ఇది మష్రూమ్ సిల్క్లో అంతా ప్లెయిన్గా వచ్చి అంచు అలాగే మీకు కొంగు చాలా అంటే చాలా రిచ్గా వచ్చాయి. మరి ఈ చీరల్లో మనకి 4 కలర్స్ ఉన్నాయి. అంటే దీంతో కలిపి 5 రంగులు ఉన్నాయి. 5 రంగులు వేటికి అవే బాగున్నాయి. ప్రతి దానికి మీరు ఇలా మ్యాంగో బార్డర్ వస్తుందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇలాగే మ్యాంగో బార్డర్, అలాగే కొంగు చూడండి ఎంత రిచ్గా ఉందో. ఇలా కొంగు కూడా వస్తుంది. సో అది సంగతి. ఇలా కొంగు కూడా వస్తుంది, చాలా రిచ్గా ఉంది కదా. చూడండి, అది మరి కొంగు బాగుంది, అంచు బాగుంది, రంగు బాగుంది, చీర బాగుంది. నేను కట్టుకుంటే ఎలా ఉంది? సరే, మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈలోపు మీకు ఇందులో ఉన్న రంగులు చూపిస్తాను. యూఎస్ఏలో కూడా మీకు విత్ బ్లౌజ్ శారీస్ రెడీగా ఉన్నాయి. మీకు కావాలంటే 50 స్టేట్స్లో ఎక్కడికి కావాలన్నా షిప్ చేసేస్తారు. కింద నెంబర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి స్క్రీన్ షాట్ తీసి పెట్టి ప్రైస్ కనుక్కోండి. అలాగే మీకు నచ్చితే ఆర్డర్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఇవాళ రంగులు చూపించేస్తాను. చిలక పచ్చ కోక వేసేసుకోవచ్చు. దీనికి చిలక పచ్చ కోకే వచ్చింది, బట్ చీర ఇది. సో ఇందాక నేను మీకు దగ్గరగా చూపించాను కాబట్టి ప్రతి చీరకి అంచు అలాగే కొంగు. ఒకవేళ డార్క్ కలర్ అయితే కొంచెం మనకి ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. చిలక పచ్చ రంగు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో ఈ రంగు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మీరు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి మెసేజ్ చేసి ప్రైస్ కనుక్కోండి. అలాగే చీర కావాలంటే ఆర్డర్ చేయండి. అయితే ఇవన్నీ మష్రూ సిల్క్ అండి. ఇది ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయ్యాయి కదా మష్రూ సిల్క్ శారీస్. సో ఇది మష్రూ సిల్క్, క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్. మనకి ఎఫర్ట్ చేయగలిగిన ప్రైసేనండి. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సింపుల్గా ఈజీగా కట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కట్టుకొని చూపించిన రీజన్ కూడా అదే. చీర లుక్ ఎలా ఉంటుందో కట్టుకుంటే తెలుస్తుంది కదా అని అడిగేవాడు కూడా ఉన్నారు. అందుకే నేను చీర కట్టుకొని చూపిస్తున్నాను. సో ఇదన్నమాట సంగతి. ఈ చీర నచ్చితే సొంతం చేసుకోండి. కింద నెంబర్లకి మెసేజ్ చేసి. మరి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ రంగు చూపించేస్తాను. ఎంత బాగుంది కదా రంగు. రికార్డ్ చేస్తుంటే మా అమ్మాయి చెప్తుంది, రంగు నీకు చాలా బాగుందని. నలుపు నాకు ఇష్టం కాబట్టి నేను నలుపు కట్టుకున్నాను. బట్ యూఎస్లో ఉన్న వాళ్ళకి 36 to up to 42 దాకా వచ్చేటట్టు బ్లౌజ్ కుట్టడం జరుగుతుంది. లోపల చాలా ఖర్చు ఉందండి. కావాలనుకున్న వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు, లేదనుకున్న వాళ్ళు బ్లౌజ్ మీరు స్టిచ్ వేసుకోవచ్చు. సో ప్రతిదీ నేను ఇందాక చెప్పినట్టుగా ఇలా చిన్న బూటీ వచ్చి హ్యాండ్కి బార్డర్ వచ్చి బ్లౌజ్ ఇలా వచ్చింది. నేను ప్రతి బ్లౌజ్ ఇంకా చూపించను, మీకు శారీ చూపిస్తాను. శారీ నచ్చితే మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసి కింద కనపడుతున్న నెంబర్స్కి మీరు ఆ స్క్రీన్ షాట్ పెట్టి డీటెయిల్స్ కనుక్కొని చీర ఆర్డర్ చేయొచ్చు. మరి ఈ చీర ఎలా ఉంది? మీకు చీర నచ్చిందా? ఏ రంగుకు ఆ రంగు బాగుంటుంది. ఏ రంగు అని డిసైడ్ చేసుకోవాలంటే మాత్రం మన ఫేవరెట్ రంగు ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ఎలా అయితే నేను బ్లాక్ కట్టుకున్నాను. ఇది బాటిల్ గ్రీన్ అండ్ ఎవర్ గ్రీన్ కలర్, రైట్? ఎవర్ గ్రీన్ అందుకే అంటారేమో. చాలా బాగుంది. దీనికి కూడా ఇప్పుడు బ్లాక్కి ఎలా ఎలివేట్ అయిందో ఈ బార్డర్ అండ్ కొంగు చాలా 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 బాగుంది. ఈ రంగు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఆర్డర్ చేయండి. నేను చెప్తూ ఉంటాను, క్వాలిటీ అంటేనే మోక్ష, మోక్ష అంటేనే క్వాలిటీ అని. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు మీ చీరలు ఎక్కడ కొంటూ ఉంటారని. నేను నా పర్సనల్గా కొనుక్కునే చీరలు మాత్రం నేను మోక్షాన్ని ట్రస్ట్ చేస్తాను. అండ్ ఎందుకంటే అక్కడ పార్టీ వేర్ కానీ లేకపోతే పట్టు చీరలు కానీ యూ నేమ్ ఇట్, ప్రతి చీర దొరకడమే కాదు మన బడ్జెట్కి అనుగుణంగా మనం చీరల్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. వెళ్ళి చూస్తేనే కదా తెలుస్తుంది, ఎక్కడో మీరు చెప్తేనే కదా తెలుస్తుంది అనే వాళ్ళ కోసం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 70 జర్నలిస్ట్ కాలనీలో ఉంది మోక్ష కోచర్. డైరెక్ట్గా వెళ్ళి మీరు చీరని చూసి ఫీల్ అయ్యి కూడా కొనుక్కోవచ్చు. బికాస్ సారీ ఈజ్ అన్ ఎమోషన్. ఎస్, రైట్. సరే, ఈ చీర నచ్చితే స్క్రీన్ షాట్, అలాగే నేను చెప్పినట్టుగా నెంబర్లకి పెట్టేసి కాస్ట్ కనుక్కొని మీకు నచ్చితే మీ ఫేవరెట్ కలర్ అయితే ఆలోచించకండి, కొనేసుకోండి. రాయల్ బ్లూ అండ్ కాంట్రాస్ట్ పింక్ రాయల్గా ఉంది చూడ్డానికి. అలాగే కట్టుకుంటే కూడా ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు.
కొంగు, అలాగే ఇది మీకు కింద బార్డర్, పైన కింద వచ్చింది. 2 సైడ్ బార్డర్, అలాగే మ్యాంగో డిజైన్, రాయల్ బ్లూ కాంట్రాస్ట్ పింక్, దేనికదే సాటి. చాలా బాగుంది కదా. ఈ చీరలు ఇప్పుడు నేను చూపిస్తున్న చీరలు ఎవరైనా ఎఫర్ట్ చేయగలరు. అండ్ రీజనబుల్ ప్రైస్ ఉంది, అలాగే క్వాలిటీకి తిరుగులేదు. మరి మోక్ష అంటేనే క్వాలిటీ, క్వాలిటీ అంటేనే మోక్ష అని ప్రణతి ఎప్పుడూ చెప్పే మాటే. మరి ఇవాళ చూపించిన రంగుల్లో మీకు ఏ రంగు నచ్చింది, ఏ రంగు నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లకి మీరు ఆ ఫోటో పెట్టి కాస్ట్ కనుక్కొని మీకు నచ్చితే మీరు కొనుక్కోగలము ఆ ప్రైస్లో అనుకుంటే ఆర్డర్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ చీరలన్నీ యూఎస్లో విత్ బ్లౌజ్లో మీకు అవైలబుల్ ఉన్నాయి. కింద కనపడుతున్న నెంబర్లకి యూఎస్ వాళ్ళు అయితే మీరు స్క్రీన్ షాట్ పెట్టి డీటెయిల్స్ కనుక్కొని ఆర్డర్ చేయొచ్చు. 50 స్టేట్స్లో ఎక్కడున్నా సరే విత్ బ్లౌజ్ మీ ముంగిట్లో ఉంటుంది ఈ చీర. అంటే ఈ చీర కాదు, ఏ చీరలైనా చూపించేవి. సరే, బాగుంది కదా. నెక్స్ట్ ఏంటి అంటే అంతే, ఇప్పుడు నేను చూపించింది ఈ ప్యాటర్న్లో 5 శారీస్. ఈ 5 శారీస్లో మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అసలు చీర కట్టుకుంటే అద్దరింది కదా అని నేను అనుకుంటున్నాను. మరి మీరు చెప్పాలి కదా, చెప్పాలనుకుంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో పార్టీ వేర్ శారీస్ చూపించబోతున్నాను. కట్టుకొని చూపిస్తాను, చూడండి, కొనుక్కోకుండా ఉండలేరు. ఏ చీరకు ఆ చీర అంత బాగుంటుంది. ఊరిస్తున్నాను కదా, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సరే, మరి నేను చీర మార్చుకొని రావాలి, అలాగే మీకు ఆ చీరలు చూపించాలి. కాబట్టి ఈలోపు ఇప్పుడు చూపించిన చీరల్లో మీకు ఏమైనా నచ్చితే కొనేసుకోండి. క్వాలిటీ చాలా బాగుంది, నిజం చెప్తున్నా. మా అమ్మాయి అయితే నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చింది. అమ్మా చెప్పేస్తానేంటి, ఇంతకు మీరేం కాంప్లిమెంట్ ఇద్దాం అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తర్వాత మా అమ్మాయి ఏం కాంప్లిమెంట్ ఇచ్చిందో చెప్తాను. ఇవాళకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ప్రేమతో మీ ప్రణతి.